సంగారెడ్డిలో నువ్వా నేనా? విజయం జగ్గారెడ్డిదా? ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం సంగారెడ్డి. పార్టీని బట్టి కాకుండా నాయకుడిని బట్టి ఓటేసే ఓటర్లే ఇక్కడ ఎక్కువ. అందుకే ఇక్కడి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. ఇక కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న సమయంలో సంగారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 3 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీలో ఉండడం ఈసారి పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది? మరోసారి గులాబీ జెండా ఎగరేయడంలో ప్రభాకర్ సక్సెస్ కాగలరా? మొత్తంగా సంగారెడ్డి సెగ్మెంట్ లో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి? సంగారెడ్డి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ఈరోజు మీ ఓటర్ కార్యక్రమంలో ఒక పక్క టికెట్ దొరికిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటూ ప్రచారాలు మొదలు పెట్టేస్తే, టికెట్ దొరకని అభ్యర్థులు మాత్రం వరుస రాజీనామాలు చేస్తున్నారు. పార్టీలు మారిపోతున్నారు, కండువాలు మార్చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం సంగారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సంగారెడ్డి పొలిటికల్ డెమోగ్రఫీ. సంగారెడ్డి జిల్లాలోని 5 శాసనసభ స్థానాల్లో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సంగారెడ్డి నియోజకవర్గం పరిధి తగ్గిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు కంది, కొండాపూర్, సదాశివపేట మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,15,352 మంది ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,07,619 మంది, మహిళా ఓటర్లు 1,07,750 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సంగారెడ్డి పొలిటికల్ హిస్టరీ. సంగారెడ్డి నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, అందులో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 4 సార్లు స్వతంత్ర అభ్యర్థులు, 2 సార్లు బీఆర్ఎస్ గెలవగా, టీడీపీ, బీజేపీలు చెరొకసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే స్వతంత్ర అభ్యర్థులను ఎక్కువ సార్లు గెలిపించిన నియోజకవర్గంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ సెగ్మెంట్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చూస్తే ఇక్కడ సీన్ మారిపోయింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని గెలిపించిన ఓటర్లు 2014 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ కు విజయం కట్టబెట్టారు. దీంతో అప్పటి వరకు సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అడ్డా అన్నట్టు ఉన్న పరిస్థితి తారుమారైంది. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు దూసుకెళ్లినప్పటికీ సంగారెడ్డిలో సీన్ రివర్స్ అయింది. దీంతో జగ్గారెడ్డి ఇక్కడ 3వ ఎమ్మెల్యేగా గెలిచి హస్తం జెండా ఎగరేశారు. ఇక జగ్గారెడ్డి కంటే ముందు కాంగ్రెస్ పార్టీకే చెందిన పి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంలో 5 సార్లు విజయం దక్కించుకున్నారు. అభివృద్ధి చేసిందెవరు? సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రాంతం ఐఐటి హైదరాబాద్ కు కేంద్రంగా ఉంది. అలాగే 510 కోట్లతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ లా కాలేజ్ సంగారెడ్డిలోనే ఏర్పాటైంది. ఇంతకు ముందు హైదరాబాద్ కు తరలిపోయే మంజీరా నీళ్లను సంగారెడ్డికే దక్కేలా చేసిన సర్కార్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ చెబుతోంది. అయితే ఈ అభివృద్ధి అంతా తానే చేస్తున్నానని జగ్గారెడ్డి కూడా చెప్పుకుంటున్నారు. సమస్యలు కూడా ఎక్కువే. ఒక పక్క రాష్ట్ర సర్కార్ భారీ అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా సంగారెడ్డిలో సమస్యలకు కదవలేదు. ఇప్పటికే ఎన్నో రోజులుగా హైదరాబాద్ మెట్రోను సంగారెడ్డి వరకు విస్తరించాలని కోరుతున్నా ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది. పట్టణంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, సంగారెడ్డి పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య, ఇలా అనేక సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయి. నియోజకవర్గానికి సంబంధించిన విషయాలను పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సాధించుకున్నారు జగ్గారెడ్డి. 1986లో భారతీయ జనతా పార్టీ తరఫున సంగారెడ్డి కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జగ్గారెడ్డి 1995లో సంగారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2004లో ప్రస్తుతం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 నుండి 2014 మధ్య ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చింతా ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అదే ఏడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో
పార్టీలో చేరడమే కాకుండా ఆ పార్టీ తరపున మెదక్ నుంచే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ అక్కడ ఓటమే ఎదురు కావడంతో 2015లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ చింతా ప్రభాకర్ కి ఓటర్లు మరో అవకాశం ఇస్తారా? బీఆర్ఎస్ పార్టీ నుండి ఈసారి కూడా చింతా ప్రభాకర్ నే బరిలోకి దింపింది బీఆర్ఎస్. టీడీపీ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ప్రభాకర్ పార్టీలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2011లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రభాకర్ 2014 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి జగ్గారెడ్డిపై గెలిచారు. అయితే 2018లో మళ్లీ జగ్గారెడ్డి చేతిలోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరపున సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్ కు నియోజకవర్గంపై మంచి పట్టుంది. బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజుకు గెలిచే ఛాన్స్ ఉందా? సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, ముదిరాజు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, సదాశివపేట మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ పులి మామిడి రాజు ఈ దఫా బీజేపీ తరఫున సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పులి మామిడి రాజు ఈసారి పార్టీ తరఫున సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కుతుందని అనుకున్నారు. కానీ గులాబీ పార్టీ మాత్రం చింతా ప్రభాకర్ రెడ్డిని ఫైనల్ చేసింది. దీంతో ఆగ్రహించిన పులి మామిడి రాజు సెప్టెంబర్లో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీలోకి వచ్చి రావడంతోనే కమలం పార్టీ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది. సామాజిక సమీకరణాలు: సంగారెడ్డి జిల్లాలో అందరికంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, యాదవ, ఎస్టీ, గౌడ, రెడ్డి సామాజిక వర్గాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 22% అంటే 48,000 మంది ఉన్నారు. ఆ తర్వాత పద్మశాలీలు 20% అంటే 43,000 మంది ఓటర్లు, ఎస్సీలు 19% అంటే 41,000 మంది ఓటర్లు, ముదిరాజ్ 12% అంటే 25,000 మంది ఓటర్లు, యాదవులు 8% అంటే 17,000 మంది ఓటర్లు, ఎస్టీలు, గౌడులు చెరో 7% అంటే చెరో 15,000 మంది ఓటర్లు, రెడ్డి కమ్యూనిటీ ఓటర్లు 5% అంటే 11,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏ సామాజిక వర్గం ఎటువైపు? ముస్లింలలో బీఆర్ఎస్ కు 50%, కాంగ్రెస్ కు 40%, బీజేపీకి 5% మంది సపోర్ట్ ఇస్తున్నారు. పద్మశాలిల్లో బీఆర్ఎస్ కు 60%, కాంగ్రెస్ కు 35%, ఇతర పార్టీలకు 15% మంది మద్దతు ఇస్తున్నారు. ఎస్సీలు, ముదిరాజులు, యాదవ కమ్యూనిటీ ఓటర్లలో బీఆర్ఎస్ కు 50%, కాంగ్రెస్ కు 40%, బీజేపీకి 10% మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్టీలు, గౌడ ఓటర్లలో 3 పార్టీలకు సమానంగా ఓట్లు లభించే అవకాశాలున్నాయి. అలాగే రెడ్లల్లో 60% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కు 35%, బీజేపీకి 15% ఓట్లు పడేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సంగారెడ్డి నియోజకవర్గ రాజకీయ కథ. అయితే ఈ దఫా ఎన్నికల్లో పరిస్థితి చూస్తుంటే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండేలా కనిపిస్తోంది. బీజేపీకి వర్గపోరు సమస్యగా మారే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ అభ్యర్థి ప్రభాకర్ తో పోల్చితే జగ్గారెడ్డికి ఎక్కువ అనుకూలతలు కనిపిస్తున్నాయి. కానీ విలక్షణంగా ఉండే సంగారెడ్డి ఓటర్ల తీర్పు ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టమే మరి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.